హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీఆర్ టీవీ. ఆ కుర్రోడి వయసు 28 ఏళ్ళు, సంపాదన మాత్రం కోట్లకు కోట్లు. ఒకప్పుడు ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకునే స్థాయి నుంచి ఈరోజు ప్రపంచంలోని అగ్ర పారిశ్రామికవేత్తలు, వీవీఐపీల జీవిత రహస్యాలను వారితోనే చెప్పించే స్థాయికి ఎదిగిన వ్యక్తి. టీనేజ్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎందుకు చాతకాను వాడనే ముద్ర వేయించుకున్న ఆ కుర్రాడు ఇప్పుడు ప్రపంచ పాడ్కాస్టింగ్లో రారాజుగా వెలుగొందుతున్నాడు. రాజ్ శమానీ యూట్యూబ్ ఛానల్ ఫిగరింగ్ అవుట్ కు 1,77,00,000 మంది సబ్స్క్రైబర్స్ తో దూసుకుపోతుంది. కేవలం 2,400 వీడియోలతో 200 కోట్ల వ్యూస్ ను సాధించిన ఛానల్ అది. ఇక అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ @రాజ్ శమానీ 9 మిలియన్ ఫాలోవర్స్ తో ఉంది. ఎక్స్ ఖాతా @రాజ్ శమానీ 5 లక్షల ఫాలోవర్స్ తో నడుస్తుంది. ఇంతటి ఘనత సాధించిన అతను చేసేదేంటంటే సమాధానం కొంత విచిత్రంగానే ఉండొచ్చు. అవును, అతను చెప్పేది చెప్పించేది మాత్రం కబుర్లే. అయితే అవి ఉత్తుత్తు మాటలు మాత్రం కాదు. ప్రపంచంలో ఎంతటి ఘనాపాటిలనైనా ఆ కుర్రోడి పాడ్కాస్ట్కు గెస్ట్లుగా వస్తారు. గంటల తరబడి అతనితో కబుర్లు చెప్తారు. అవి సాదాసీదా మాటలు కాదు. అపర కుబేరుడు బిల్ గేట్స్ అయినా, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ అయినా, భారతీయ అగ్ర పారిశ్రామికవేత్త డీమార్ట్ అదానీ అయినా గంటల తరబడి తమ జీవిత విజయ రహస్యాలను అతడి ముందు ఓపెన్ అవుతారు. ఇక బిల్ గేట్స్, శ్రీధర్ వెంబు లాంటి పారిశ్రామికవేత్తలు వారి సంపాదన రహస్యాలను ఆ కుర్రాడి పాడ్కాస్ట్లో వెల్లడిస్తారు. ప్రపంచ నెంబర్ 1 యూట్యూబ్ మిస్టర్ బీస్ట్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు తమ విజయ గాథలను వివరిస్తారు. మనీ సీక్రెట్ను అత్యంత సులభతరంగా వివరించే ఆ కుర్రాడి నైపుణ్యాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఒకప్పుడు ఇండోర్లోని స్కూల్లో నోరు విప్పలేని మొద్దు, లేజీ ఫెలో అంటూ తోటి విద్యార్థుల నుంచి హేళనలు ఎదుర్కొన్నాడు. దిగ్గజ కార్పొరేట్ సంస్థల్లో మోటివేషనల్ ఫీచర్స్ ఇచ్చేందుకు గంటకు 25 లక్షల రూపాయలు పైగా వసూలు చేసే స్థాయికి శమానీ చేరారు. పేదరికం, హేళనల నుంచి ఈ స్థాయికి చేరిన శమానీ జీవితం ఎందరికో ఆదర్శం. చూసారుగా, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్బీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.